కొనసాగుతూనే ఉంది. మరి ర్యాలీగానే తాము పార్లమెంట్ కు వెళ్తాము. ఈ సెషన్స్ లో ఖచ్చితంగా కేంద్ర మంత్రి రాజీనామా చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుంది అనేది కూడా సిజేపీ కార్యకర్తలు అయితే చెప్తున్నారు. గోపి, మనకి ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. అంటే అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయినట్లుగా మనకు తెలుస్తుంది. అంటే ఒక వైపు ఇక్కడ ర్యాలీ కొనసాగుతుంది, మరోవైపు అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ భేటీని ఎలా చూడాలి? పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడము, ఇటు ఒకవైపు విద్యార్థులంతా కూడా ఆందోళన చేస్తూ ఉన్న నేపథ్యంలోనే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పరిస్థితిని అంతా కూడా ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా కూడా కేంద్ర హోంశాఖ మంత్రికి అందజేసిన నేపథ్యంలోనే ధర్మేంద్ర ప్రధాన్ భేటీ జరిగి ఉంటుంది అనేది కూడా తెలుస్తోంది. ఒకవేళ అమిత్ షా ధర్మేంద్ర ప్రధాన్ ని ఏమి అడగబోతున్నారు, విద్యార్థులకు సంబంధించిన అంశంలో కావచ్చు, విద్యార్థులు శాంతించడానికి చేయాల్సిన చర్యలలో భాగంగానే వీరి భేటీ అయితే జరిగింది అనేది అయితే కొంత సమాచారం అయితే అందుతుంది. మరి ఈ అమిత్ షాతో భేటీ జరిగిన తర్వాత, అంటే భేటీ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించిన కూడా ఒక ప్రకటన వెలువడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే విద్యార్థులంతా కూడా భారీ ఎత్తున ఢిల్లీకి రావడంతో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులంతా కూడా ఢిల్లీకి చేరుకోవడమే కాదు, ఇతర ప్రాంతాల నుంచి ఉన్న వారు కూడా ప్రస్తుతం ఢిల్లీకి అయితే చేరుకున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ర్యాలీ శాంతియుతంగా జరుగుతున్న ర్యాలీ హింసాత్మకంగా మారక ముందుకి, అంటే గతంలో నేపాల్లో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కూడా జరిగిన హింసాత్మకమైన ఘటనలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కొంత అప్రమత్తంగా అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. దాంట్లో భాగంగానే భారీ స్థాయిలోనే పోలీసుల వాళ్ళందరితో బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటువంటి సిచ్యువేషన్ లో ఒకవైపు పార్లమెంటు ప్రధాన గేట్ వద్దకు కూడా విద్యార్థులు చేరుకున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అవ్వడం వెనకాల ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవేళ విద్యార్థులు కోరినట్టుగా ధర్మేంద్ర ప్రధాన్ ఏదైనా కీలక ప్రకటన చేస్తారా, తన రాజీనామాకు సంబంధించి కావచ్చు, లేదా నీటి పేపర్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పైన కూడా ఆయన ఏదైనా ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా కొంత సమాచారం అందుతుంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రాలకు సంబంధించిన లీకేజీ, ఆ తర్వాత రీ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత రీ ఎగ్జామ్ లో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థిని ధర్మేంద్ర ప్రధాన్ కలవడం వెనకాల కూడా కొంత ఈ భేటీకి సంబంధించి కూడా, అంటే ఇటు విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేయడానికి ఆ సోషల్ మీడియాలో పోస్టులు కూడా కొంత కీలకంగా మారిన నేపథ్యంలో మరి ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి తోటి ధర్మేంద్ర ప్రధాన్ ఏ అంశాలపైన చర్చిస్తున్నారనేది కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఆ చర్చల అనంతరం ఆ భేటీ తర్వాత మరి ధర్మేంద్ర ప్రధాన్ ఏదైనా మీడియాతో మాట్లాడతారా, లేదంటే ఆయన తన ఏదైనా ప్రకటన చేస్తారా అన్న దానిపైన కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి సిజేపీ ఇప్పటికే ఈ ప్రొటెస్ట్ అయితే ఇంకా కొనసాగిస్తామంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో మరి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటన ఒకవేళ వెలువడితే అది కీలకంగా మారే అవకాశాలు కనపడుతున్నాయి. అంటే ఇప్పుడు విద్యార్థులు పెద్ద ఎత్తున పార్లమెంటు ప్రధాన గేటు వద్దకు చేరుకోవడం, వారు పెద్ద ఎత్తున నినాదాలు చేయడం మనం చూడొచ్చు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఇంకా యాడ్ అవుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ధర్మేంద్ర ప్రధాన్ అమిత్ షాతో భేటీ అయి ఉంటారా? అంటే దీనికి ఒక ఏదో ఒక ముగింపు ఎండ్ కార్డ్ వేసే యోచనలో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చా ఈ భేటీతో? అయితే గత నెల రోజులుగా కూడా జంతర్ మంతర్ వేదికగా ఈ యొక్క నీటి ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించిన అంశం పైన విద్యార్థులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. అనేక మంది సామాజిక కార్యకర్తలతో పాటు సినీ ఇండస్ట్రీకి రాజకీయ ప్రముఖులు కూడా ఈ యొక్క ప్రొటెస్ట్ ను సంఘీభావం తెలిపేందుకు జంతర్ మంతర్ వద్దకు చేరుకుంటున్న పరిస్థితి చూశాము. మరి ఇటువంటి నేపథ్యంలోనే ఈ రోజు జరిగిన ర్యాలీకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా పిలుపునివ్వడంతో ఇటు విద్యార్థులతో పాటు అనేక మంది సామాజిక కార్యకర్తలు కూడా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. మరి జంతర్ మంతర్ వేదిక వద్దకే కాకుండా ఇటు పార్లమెంటును కూడా స్తంభింప చేయాలన్న యోచనలో ఒకవైపు ఇటు సిజేపీతో పాటు సామాజిక కార్యకర్తలు కూడా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో మరి ఈ ఇద్దరి భేటీ వెనకాల ఖచ్చితమైన ఏదైనా ప్రకటన ఉండొచ్చు అన్న ఊహాగానాలు అయితే ప్రస్తుతం తలెత్తుతున్నాయి. ఒకవైపు ఇంటర్నెట్ సేవలను సైతం మూసేసి, అంటే ఇక్కడ పూర్తిగా నిలిపివేసిన తర్వాత అయినప్పటికీ కూడా విద్యార్థులంతా కూడా కలిసికట్టుగా సంఘీభావంగా ఒకవైపు పార్లమెంటు జరుగుతున్న వేదిక వైపు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉండడంతో మరి ఈ భేటీ వెనకాల ఏమి జరగబోతుంది, ధర్మేంద్ర ప్రధాన్ ఏదైనా ప్రకటన చేస్తారా అన్న ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. అయితే ఇటు విద్యార్థులంతా కూడా పూర్తిగా ఈ యొక్క నీటి వ్యవహారంతో పాటు అసలు విద్యా వ్యవస్థలోనే సమూల మార్పులు జరపాలంటూ కూడా కోరుతున్న